అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు bhuwantv యూట్యూబ్ ఛానల్. అయితే టీఎస్ ఐసెట్ 2023కి సంబంధించి ఏవైతే ఎంబీఏ ఎంసీఏ కోర్సులో చేరాలనుకున్న వాళ్ళు ఈ పరీక్ష ఆల్రెడీ రాసిన వాళ్ళు ఉన్నారు. అయితే దీనికి సంబంధించిన రెస్పాన్స్ అంటే ప్రిలిమినరీకి రావడం జరిగింది. దానిపైన అప్డేట్ ఆల్రెడీ ఇచ్చాము. అయితే ఇప్పుడు ఈ రిజల్ట్ వచ్చినాక ఇప్పుడు కొంతమందికి 70 మార్కులు వచ్చినాయి అన్నారు, కొంతమంది 50. సో ఈ మార్క్స్ వచ్చాయి. సో దీనికి అండ్ రిజల్ట్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. లైక్ మీకు 50 మార్క్స్ వచ్చింటే ఆఫ్టర్ రిజల్ట్ 55 కానీ 60 కానీ రావచ్చు. ఎందుకంటే నార్మలైజేషన్ చేస్తారు. సో అక్కడ ఏమన్నా లైక్ అబ్జెక్షన్స్ వెళ్ళి ఉంటాయి కదా, ఒక రైట్ ఆన్సర్ వాళ్ళకి రాంగ్ ఇచ్చిన ఆన్సర్ క్వశ్చన్కి మీరు ఆన్సర్ పంపిస్తే ఒకవేళ రైట్ అయితే దానికి కూడా ఆన్సర్ అయితే వాళ్ళు కరెక్ట్ చేసి కొన్ని మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ అండ్ అదేవిధంగా జనరల్ స్టేటస్, క్యాస్ట్ ఇవన్నీ చూసేసి మీకు ర్యాంక్ అయితే డిసైడ్ అవుతుంది. సో ప్రస్తుతానికి నేను చెప్పవలసిన విషయం ఏంటంటే సర్టిఫికేట్స్ ఏమేమి కావాలి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అన్న దానిపైన. అయితే ముందుగా మనకు ఏదైతే ఐసెట్ హాల్ టికెట్ ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ కావాలి. సో మనకు ర్యాంక్ డిసైడ్ అయిపోయినాక ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. సో ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ మన దగ్గరే ఉండాలి టిల్ అడ్మిషన్ అయ్యేంత వరకు. అండ్ వీటితో పాటుగా డిగ్రీ రిజల్ట్ కార్డు ఒకటి కావాలి. మీరు డిగ్రీ మెమో లేకపోతే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఉన్నా పర్లేదు. అండ్ ఇంటర్ మెమో కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి. 9th to డిగ్రీ వరకు టీసీ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒరిజినల్స్ మీరు మీ దగ్గర పెట్టుకొని క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఉండాలన్నమాట. ఇన్ కేస్ జనరల్ అయితే క్యాస్ట్ అవసరం లేదు. ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అలాంటివి ఉన్నా కూడా మీరు తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆధార్ కార్డు, అది మ్యాండేటరీ, చెప్పనవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఎన్సీసీ లేకపోతే స్పోర్ట్స్ కేటగిరీలో మైనారిటీ కావచ్చు, ఫిజికలీ హ్యాండిక్యాప్ ఏమన్నా ఉంటే సో ఆ సర్టిఫికేట్స్ కూడా వెంట తీసుకెళ్ళడం మ్యాండేటరీ. అయితే ఈ మనకి ర్యాంక్స్ అలాట్ అయ్యాక ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పేమెంటు స్లాట్ ఎట్లా బుక్ చేసుకోవాలి అది లైవ్లో చూపిద్దాము. అంతవరకు మీ సర్టిఫికేట్స్ అయితే ఏవైతే ఇప్పుడు మెన్షన్ చేసినా కదా, సో అవైతే మీ దగ్గర పెట్టుకోండి డెఫినెట్గా. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ ఎక్స్పైర్ అయిపోతే కొత్తది ఉండాలి, అది ఎక్స్పైరీ అయ్యి ఉండొద్దు. సో లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అవన్నీ కొంచెం చూసుకుంటారు అనేసి ముందే చెప్తున్నాను మీకు. అండ్ ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయాక వాళ్ళు మీకు ఐడి, పాస్వర్డ్ ఇస్తారు. దాని ద్వారా మనము వెబ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయొచ్చు. మనకు నచ్చిన కాలేజెస్ లిస్ట్లో పెట్టుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ అంతా వన్స్ మనకి రిజల్ట్ 20 అని చెప్పినారు ఎక్స్పెక్టెడ్ డేటు. సో అంతలోపు కూడా రావచ్చు. ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ ఎందుకు వస్తుంటాము. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.